జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రి నమః తల్లి. అమ్మ, దీపావళి 5 రోజుల పండుగలో భాగంగా మనకు ఆఖరి రోజున యమద్వితీయ అని భగిని హస్త భోజనం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఒక రకంగా ఆ రోజున మనం నిజంగా చెప్పాలంటే రాఖీ పండుగలాగే భావించాలి అని అంటూ ఉంటారు. అసలు ఏంటి ఆ రోజు ఎలాంటి విధానాలు ఆచరించాలమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తశ్చై 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 నమో నమః. భగిని హస్త భోజనం. దీపావళి అంటేనే 5 రోజుల పండుగమ్మా. ఎక్కడ ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ లేదా భగిని హస్త భోజనం. ఈరోజు యముడు, సాక్షాత్ యముడు, యమునా నది తెలుసు కదా, యమున ఆయన చెల్లెలు, అందుకే ఆయన పేరు యముడు, ఈవిడ పేరు యమున. వారింటికి వెళ్ళి భోజనం చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ఆయన వెళ్ళినప్పుడు చెల్లెలు చాలా సంతోషపడిపోయి రకరకాల పదార్థాలు వండి అన్నగారికి భోజనం వండి పెట్టిందట. దాన్ని పురస్కరించుకునే ఈ భగిని హస్త భోజనం అనేది మనం చేసుకుంటూ ఉంటాం. మామూలుగా కూడా అమ్మ అసలు యముడిని ఎప్పుడు మనం పూజించుకోం. ఈ యొక్క దీపావళిలోనే యమదీపం అని, అలాగే నరక దీపం అని కూడా అంటారు దాన్ని. ఇప్పుడు నరక చతుర్దశి అంటే ఏం లేదమ్మా, చాలా మంది అనుకుంటారు సత్యభామ నరకాసురుణ్ణి వధించింది కాబట్టి నరక చతుర్దశి. అది కూడా మనకి నరకయాతన లేకుండా చేసేటటువంటి పండగ కాబట్టి నరక చతుర్దశి అని చెప్పుకుంటారు. ఆ రోజు యముణ్ణి ఆరాధిస్తాం. ఈ రోజు కూడా యముణ్ణి పురస్కరించుకునే భగిని హస్త భోజనం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రాఖీ పండుగ అనేది మన ప్రాంతాల్లో ఇదివరకు చాలా తక్కువగా ఉండేది. ఖచ్చితంగా, ఎందుకంటే పూర్వం రోజుల్లో అమ్మ ఒక ధర్మం ప్రకారము ఆడపిల్ల ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళి భోజనం చేయకూడదని ఒక నియమం ఉండేది, పాటించేవారు కూడా. అవునవును. ఈ ఒక్కరోజు మాత్రము ఖచ్చితంగా వెళ్ళి చెల్లెలి చేతి వంట తిని వచ్చేవారు. అందుకని చెల్లెళ్ళు అన్నగారిని పిలవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అవును. ఈసారి కూడా వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పసుపు కుంకుమలు, చీర, మీకు ఏది ఇష్టమైతే అది ఆ చెల్లికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ భోజనం చేసి ఆవిడ యొక్క మర్యాదలు మీరు పుచ్చుకుని ఆవిడకి పసుపు కుంకుమలు ప్రసాదించి చెల్లెల్ని ఆనందపరిచి రావాలి. అమ్మ, చాలా మంది ఒక వెండికి సంబంధించింది ఏదైనా వస్తువు అన్న చెల్లెలకి ఇస్తే ఆ రోజు శుభం జరుగుతుంది అంటున్నారు. అది వాస్తవం అమ్మ? లేదమ్మా, ఇది అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు వెండి అంటే చంద్రుడికి సంబంధించిన లోహం. అవును అవును. అందరూ అలా అంటే ఇప్పుడు వెండి చాలా ఖరీదుగా ఉంది. అసలు అమ్మ ఈ లోహాలు ఏవి తీసుకురావద్దు. లేదు, హాయిగా తృప్తిగా భోజనం పెట్టండి. వస్త్రాలు మాత్రం, ఎందుకంటే మన ధర్మంలో 2 చాలా అవసరమైనవి. ఒకటి అన్నదానం, 2 వస్త్రదానం కదా. ఈ 2 చాలా ప్రాముఖ్యత కదా. అందుకని చక్కగా కడుపు నిండా రకరకాల పదార్థాలు వండి భోజనం వడ్డించండి. అలాగే అన్నగారికి చెల్లెలు అన్నగారికి బట్టలు పెట్టాలి, అలాగే అన్నగారు చెల్లెలికి కూడా బట్టలు పెట్టాలి. అందులోనూ పుట్టింటి నుంచి అంటే ఖచ్చితంగా ఆడపిల్లకి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ అందాలి కాబట్టి అందాలి కదమ్మా. ఖాళీ చేతులతో ఎప్పుడు ఆడపిల్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఓ పండో ఫలమో తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే పైకి చెప్పకపోయినా కనీసం ఏమైనా తెచ్చారు, ఎందుకంటే అమ్మ ఏమీ ఆశించదు, ఆ పసుపు కుంకుమలు తెచ్చారో లేదో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆడబిడ్డ ఆ పసుపు కుంకుమ, ఒక చీర మీ స్తోమతని బట్టి తీసుకువెళ్ళండి. అలాగే వీరు కూడా అన్ని పదార్థాలు చేసి ప్రేమగా, మా అన్నయ్య ఏం తేలేదు అని అనుకోకుండా పండు తెచ్చిన ఆనందంగా పుచ్చుకుని చక్కగా వండి ప్రసాదం చక్కగా అన్నగారికి పెట్టి మీరు కూడా భుజించండి. అంటే ఈ పండగలు మన ధర్మాలు ఎలా ఉంటాయంటే అమ్మ చూడండి, భగిని హస్త భోజనము అంటే అన్న చెల్లెళ్ళ యొక్క ప్రేమకు, అనురాగానికి గుర్తుగా ఒక రోజు జరుపుకోవడం చాలా ధర్మాల్లో ఉండదు, మన ధర్మంలో తప్ప. అంత అందుకనే మన ధర్మం సనాతనమైనది, ఎల్లప్పుడూ సనూతనమైనది. అందుకని ఇలాంటి ధర్మాలు పాటిస్తూ ఉన్న ఆడబిడ్డని మనసు తృప్తిపరిస్తే అన్నదమ్ములకి చాలా జయం. కాబట్టి అందుకే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో దీపావళికి హారతులు ఇస్తూ ఉంటారు. అవును అవును. అక్కడ కూడా అన్నా చెల్లెల యొక్క ప్రత్యేకత కదా అదంతా కూడా. ఇలాంటివి మన ధర్మంలోనే ఉంటాయి కాబట్టి ఆ ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత మనది కదమ్మా. ఈ రాఖీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వచ్చినవి. అందుకని ఈ యమద్వితీయ అనగా భగిని హస్త భోజనాన్ని అన్నా చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా పాటించండి. చాలామంది మేము ఇద్దరమే ఆడపిల్లండి, మాకు అన్నం లేరు, ఏం చేయాలి? ఉన్న వాళ్ళని పిలుచుకోండి, పెద్దనాన్నగారు అబ్బాయో లేకపోతే పిన్ని కొడుకో లేదా మీ చెల్లినే పిలుచుకొని చక్కగా భోజనం వడ్డించండి. ప్రేమాభిమానాలు అనేవి చాలా ముఖ్యము. దానికి వెలకట్టేటటువంటి పరిస్థితి ఎవ్వరికీ మనం చేయలేం. కాబట్టి అన్యోన్యంగా ఉండమని చెప్పడానికే ఇవన్నీ అమ్మ. ఆ రోజు చక్కగా భగినీ హస్త భోజనాన్ని చెల్లెలు ఇంటికి వెళ్ళి చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.